శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఏ నామాన్ని జపిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, శ్రావణ బుధవారం సందర్భంగా స్కాంద పురాణంలో, అగ్ని పురాణంలో చెప్పబడిన విధంగా విష్ణువుకు సంబంధించి ఎలాంటి పూజలు చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. విష్ణుమూర్తికి అనేక నామాలు ఉన్నాయి. ఒక్కొక్క నామం పఠిస్తే ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుంది. రామ రామ అంటూ రామనామాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే శ్రావణ మాసంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కృష్ణ కృష్ణ అంటూ కృష్ణనామాన్ని ఎక్కువగా పఠించినట్లయితే మనకున్నటువంటి కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఎలాంటి కష్టం ఉన్నా ఆ కష్టం నుంచి బయటపడటానికి కృష్ణనామం విశేషంగా సహకరిస్తుంది. అలాగే నారాయణ నారాయణ అంటూ నారాయణ నామాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే గ్రహ నక్షత్ర దోషాలు తొలగిపోతాయి. నవగ్రహాలు 27 నక్షత్రాలకు సంబంధించిన దోషాల తీవ్రత తగ్గింపజేసుకోవాలంటే నారాయణ నామాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి దుశ్శకునాలు ఎదురవుతూ ఉంటాయి. దుశ్శకునాలు ఎదురైనప్పుడు కూడా నారాయణ నామాన్ని స్మరించుకున్నట్లయితే ఆ దుశ్శకునాల వల్ల వచ్చేటటువంటి చెడు ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, ఇంట్లో శుభ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే శ్రీశ అనే విష్ణునామాన్ని జపించుకుంటూ ఉండాలి. శ్రావణ మాసంలో శ్రీశ అనే విష్ణునామాన్ని పఠిస్తూ ఉంటే శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి పురుషోత్తమ నామాన్ని స్మరించుకోవాలి. ఓం పురుషోత్తమాయ నమః అని శ్రావణ మాసంలో స్మరించుకుంటూ ఉంటే విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మానసికంగా ఉన్నటువంటి చింత, భయము అన్నీ తొలగింపజేసుకోవాలంటే హృషీకేశ నామాన్ని స్మరించుకోవాలి. హృషీకేశ అంటే అన్ని రకాలైనటువంటి ఆందోళనలు, చింతలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు అనుకోని ఆపదల నుంచి తొందరగా బయటపడే ఉపాయాలు లభించాలంటే అచ్యుత నామాన్ని స్మరించుకోవాలి. అచ్యుత అని స్మరించుకుంటూ ఉంటే అనుకోని ఆపదల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రయాణాలు విజయవంతం కావాలంటే ఖడ్గి అనే విష్ణునామాన్ని స్మరించుకోవాలి. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఖడ్గి అంటూ విష్ణునామాన్ని పఠించుకుని వెళితే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా విష్ణువుకు సంబంధించిన ఒక్కొక్క నామం పఠిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే స్కాంద పురాణం, అగ్ని పురాణం ప్రకారం ఎవరైనా సరే శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుని అశోక పుష్పాలతో కానీ మల్లె పుష్పాలతో కానీ పూజించటము, 4 సేర్ల ఆవు నెయ్యితో అభిషేకం చేయటము, ఈ విధి విధానాల్లో ఏది పాటించినా సరే వాళ్ళ గృహంలోకి సంపద అద్భుతంగా వస్తుందని అగ్ని పురాణంలో, స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి అశోక పుష్పాలు, మల్లెపూలు, గులాబీ పూలు, ఈ 3 పుష్పాలలో ఏ పుష్పాలతోనైనా విష్ణువుని పూజించండి. 4 సేర్ల ఆవు నెయ్యితో విష్ణువు విగ్రహానికి అభిషేకం చేయండి. దానివల్ల సంపదల పరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. మహిళామణులు భర్తకు కానీ సంతానానికి కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు తొలగింపజేసుకోవాలంటే శ్రావణ మాసంలో వచ్చే బుధవారం శ్రీ మహావిష్ణువుకి గులాబీ పూల దండను అలంకరించండి. కుటుంబానికి ఉన్న సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆగిపోయినటువంటి నిర్మాణాలు తిరిగి కొనసాగాలన్నా, గృహం నిర్మించేటప్పుడు వచ్చే ఆటంకాలు తొలగింపజేసుకోవాలన్నా, రావలసిన మొండి బాకీలు సకాలంలో రావాలన్నా శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన తాంబూల దానం ఇవ్వాలి. ఆ తాంబూల దానం ఏంటంటే కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, కొద్దిగా పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, వీటన్నిటిని తమలపాకుల్లో ఉంచి వక్కలు ఉంచి విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో, అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేకమైన తాంబూల దానం ఇవ్వాలి. ఈ తాంబూల దానం ఇచ్చినట్లయితే మొండి బాకీలు త్వరగా వసూలు కావటానికి ఈ తాంబూల దానం విశేషంగా సహకరిస్తుంది. గృహ నిర్మాణంలో వచ్చే ఆటంకాల నుంచి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే నిద్రా సంబంధమైనటువంటి సమస్యలు, నిద్ర సరిగా పట్టకపోవటం, పీడకలలు రావటం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువు శంఖము, చక్రము,
గద వీటన్నిటినీ ధరించి గరుత్మంతుడిని అధిరోహిస్తున్నటువంటి చిత్రపటాన్ని మీ గృహంలో ఏర్పాటు చేసుకోండి. దానివల్ల నిద్రా సంబంధమైన సమస్యలు, పీడకలల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా వాటన్నిటి నుంచి బయటపడటానికి శ్రావణ బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుకి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో పువ్వులు, అక్షింతలు వేసి ఆ నీటితో అర్ఘ్యమిస్తూ ఓం వాసుదేవాయ నమః అని మనస్సులో స్మరించుకోండి. అన్ని రకాలైన కష్టాలు, సమస్యలు, ఆపదల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రావణ బుధవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.